మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దేవీ నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారు మనకి వివిధ అలంకారాల్లో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుంది. వాటి ప్రత్యేకత చెప్పండి. 9 రోజులు కూడా పూజా విధానం ఎలా పాటించాలి, సింపుల్గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, ఈసారి 11 రోజులు అంటున్నారు, మరి దీని ఉనుకున్న విశేషాలు ఏంటి మాకు తెలియజేయండి. తప్పకుండా అండి. మీరు అన్నట్టుగానే 11 రోజులు ఈసారి 9 రోజులు కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఈరోజు ఈ చీర కట్టాలి, ఈరోజు ఈ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలని ఎక్కడా లేదు. మన ఇష్టం కొద్దీ. ఇప్పుడు దుర్గాదేవి మనకి మన విజయవాడ దుర్గాదేవికి అలంకారాలు చేస్తారు, అదే పరంగా ఇలా చేసుకుంటారు. కొంతమంది శ్రీశైలంలో ఎలాంటిది చేస్తారో అక్కడ చేసుకుని ఉంటారు. అంతేగాని శాస్త్రంలో ఖచ్చితంగా ఈరోజు ఈ చీర కట్టకపోతే, ఈ రంగు చీర కానీ కట్టకపోతే అమ్మవారు ఆగ్రహిస్తుందని కానీ, మీ పూజకు ఫలితం రాదని కానీ ఉండదు. విజయవాడలో ఏవే కలర్లు అయితే చెప్తారో అది అలాగా. ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క దేవత ఒక్కొక్క అనుగ్రహం ఇస్తుంది, అది మనం పట్టుకోగలగాలి. మీరు పలానా కలర్ చీర కడితేనే అనుగ్రహం ఇస్తుంది అనుకోవడం తప్పు. పలానా వస్తువు మీరు నైవేద్యం పెడితేనే అనుగ్రహిస్తుంది అనుకోవడం కూడా తప్పు. కాకపోతే మీ ప్రీతితో ఇస్తున్నారు, అమ్మవారికి అక్కర్లేదు అవేవి కూడా. మన సంతోషం కోసం మనకుండేటువంటి కొన్ని కర్మలు తొలగిపోవడం అమ్మవారికి సమర్పించి మనం పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఏ రంగు చీర కడితే అమ్మవారికి ఏ దోషం పోతుందో చెప్తా. ఎరుపు రంగు కట్టామనుకోండి, ఉదాహరణకి కుజ సంబంధించిన రవి సంబంధించిన దోషాలు పోతాయండి వాళ్ళకి. కుజుడు బాలేడు, రవి బాలేడు. నీలం రంగు కట్టారనుకోండి, ఉదాహరణకి శనికి సంబంధించింది. ఆకుపచ్చ రంగు కట్టారు, బుధుడికి సంబంధించిన దోషం పరిహారం ఉంది. ఎందుకంటే అమ్మవారికి మీరు భక్తితో పెట్టారు. అలాగే పసుపు రంగు కట్టారు, గురు సంబంధించిన బలం పెరుగుతుంది, గురు సంబంధించిన దోషం పోతుంది. అదేవిధంగా శుక్రుడు అంటే తెలుపు రంగు తెల్లటి వస్త్రం కట్టారు, ధవల వస్త్రం అంటారు, అప్పుడు శుక్ర సంబంధించినటువంటిది. అలాగే మల్టీ కలర్స్ ఉన్నాయి, కేతు సంబంధించింది. బూడిద రంగు కట్టారు, రాహు సంబంధించింది. ఇంతేగాని ఇది ఖచ్చితంగా ఈ అలంకారమే చేయాలి, ఇలాగే అలంకరణ చేయాలి అంటే మన ఇష్టం కొద్ది. ఇప్పుడు మనం చిన్నపిల్లల ఇంట్లో పాప ఉంది, చక్కగా ఏం చేస్తాం, మనం ఎంతో చక్కగా అలంకరిస్తాం, ఎందుకంటే మన సంతృప్తి కోసం. ఇవన్నీ చేసేవి మనం సంతృప్తి కోసం, నా అమ్మవారికి నేను చక్కగా అలంకరణ చేశాను అనే దానికోసం మాత్రమే. కానీ ఖచ్చితంగా ఈ వస్త్రం, ఈ రంగు, ఈ అమ్మవారికి ఇదే చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే దాన్ని కొంచెం ఒక తాంత్రిక విధానము అంటారు. అంటే ఏంటి తాంత్రికం అంటే మంత్రము, యంత్రము, తంత్రము. ఈ యొక్క యంత్రం ఏదైతే అంటే మనం ఏదైతే ఒక యంత్రం పెట్టుకొని చేస్తున్నామో, శ్రీ యంత్రం పెట్టుకొని చేస్తున్నామో, విగ్రహం పెట్టుకొని చేస్తునే దానికి మంత్రం తోడైనప్పుడు పలానా వస్త్రము కనుక తోడైతే ఇంకా బాగుంటుంది అని. అంటే ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు అమ్మవారిని ఏదైనా కోరుకుంటున్నామండి, ఖచ్చితంగా నెరవేరాలి అని. అప్పుడు ఎర్రటి పుష్పాలతో అందులోని కొంచెం ఎర్రన్నం కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. క్యారెట్స్ తురిమి దాంతో పాయసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదేనండి. ఇప్పుడు సౌమ్యంగా సాగాలని తెల్లటి వస్త్రం అమ్మవారికి కట్టించి అక్కడ మీరు పాయసాన్న ప్రయాణం ఉంటుంది. కాబట్టి అప్పుడేమవుతుంది, ఒకటి మీలో సాత్వికత పెరుగుతుంది, స్వచ్ఛత, సాత్వికత. పాయసం ఎలా ఉంటుందండి, తెల్లగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. అంటే మీలో స్వచ్ఛత, తీయగా ఉండేటువంటి లక్షణాలు మీలో ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా సొసైటీలో నీ యొక్క రియాక్షన్ అలాగే వస్తుంది. నీకు రియాక్షన్ రావడం, ఇప్పుడు మీరు ఉన్నారండి, నేను రఫ్గా మాట్లాడండి, మీతో వస్తున్నాయి, మీరు అలాగే ప్రవర్తిస్తారు. చక్కగా మాట్లాడనుకోండి, మీరు ఏం చేస్తారు, అయ్యో నానాజీ గారు అండి అంటారు, నేను మణికంఠ గారని మాట్లాడుకుంటాం. అలా ఏంటంటే మనలో ఆ యొక్క విషయాలు పూర్తి స్థాయిలో ఇదవ్వడం కోసం. ఇప్పుడు ఒక పులిహార అమ్మవారికి నైవేద్యం పెట్టారు, పులిహోర నైవేద్యం పెడితే ఏమవుతుంది అంటే గురుబలం పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. పసుపు రంగు కదా, గారెలు నైవేద్యంగా పెట్టారు, ఏమైనా సరే నెగటివ్ ఎనర్జీస్ ఉంటే తొలగిపోతాయి, ఆకస్మిక సంఘటనలు ఉంటే తొలగిపోతాయి. అలాగే దద్దోజన నైవేద్యం పెట్టారు, వాళ్ళకి మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. అట్లా అనమాట. అంటే నువ్వు పెట్టిన నైవేద్యాన్ని మరలా నువ్వు స్వీకరించడం వల్ల ఇలా పోతుంది, కానీ నీ కోసం చేసుకుంటున్నావు. కానీ అమ్మవారు ఎక్కడ ఖచ్చితంగా ఈ ధవల వస్త్రం కడితేనే సరస్వతీదేవిని కాబట్టి నా పోస్టర్స్ చూశారు కదా, ఇప్పుడు ఈ ఎర్ర వస్త్రం తీసుకొచ్చి కడతారేంటని ఆవిడ ఏమీ అనుకోదు. ఇది మనం అంటే ఈ క్లారిటీ ఫస్ట్ మనం తెచ్చుకోవాలి. ఇందులో ఈ అవతారాల్లో మొట్టమొదటిది బాలా త్రిపుర సుందరి.
శ్రీచక్ర ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదటి ఇచ్చే మంత్రం కూడా బాలా మంత్రం ఇస్తాం. ఈ బాలా త్రిపుర సుందరిని మనకి శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అంటే లలిత అమ్మవారు ఆ అవతారంలో ఉంది. బాలగా ఉన్న త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి అని పేరు వస్తుంది, బాలా త్రిపుర సుందరి వస్తుంది. అంటే ఆ అమ్మవారే ఈ రూపంలో ఉంది. ఈ అమ్మవారు బండాసురుడికి 30 మంది కొడుకులు ఉంటారు. ఆ 30 మందిని ఒకేసారి అందరూ యుద్ధం జరుగుతూ ఉంటుంది. బండాసురుడి యొక్క కొడుకులు వస్తారు 30 మంది. నేను యుద్ధం చేస్తానని చెప్పి 30 మందిని హతమారుస్తుంది. వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయంటే నిద్ర, సంద్ర, అంటే అన్నీ బద్ధకము, నిద్ర, లేకపోతే చిరాకు, కోపము, ఆలస్యము, ఇలాంటి పేర్లు. అవి ఎనర్జీస్ అన్నమాట. ఆ ఎనర్జీస్ మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల వాళ్ళలో చూసారా? మీరు ఎనర్జీ